మాస్టర్ పిల్లవాళ్ళలాగా ఒక అడుగు ప్రమాణంలో ఉంటాడు. మనం గుడ్డబిడ్డలో పుట్టాను, చిన్నపిల్లలను పుట్టాను, పెద్దవాళ్ళ పుట్టలేదు. అలానే స్వామి కూడా ఒక అడుగు ప్రమాణంలో అవతరించాడు. 4 వాకులతో ఉంటాడు, శంఖం చక్రం కటిహస్తం అభయస్తంతో. తిరుపతిలో వెంకటేశ్వరం ఎలా ఉంటాడో అలాంటి బాల రూపంతో ఉంటాడు వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఈయన వెళ్ళి తిరుపతిలో కూడా వెలిసాడు, అదే సరిపోతున్నాడు. అలా ఒక అడుగు ప్రమాణంలో వెలిసినటువంటి స్వామి ఒక్కొక్క అడుగు పరిమాణం పెంచుకుంటూ 7 క్షేత్రాల్లో వెలిసాట. ఇది మొట్టమొదటి క్షేత్రం వైకుంఠపురం, ఇక్కడ ఒక అడుగు ఉంటాడు స్వామి. రెండవ క్షేత్రం మనకి అనంతవరం అని చెప్పేసి పక్కనే ఉంది, అనంతవరంలో 2 రోజులు ఉంటాడు. మూడవ జూపూడి అని చెప్పేసి జూపూడిలో 3 రోజులు ఉంటాడు స్వామి. 4 జమలాపురం 4 రోజులు ఉంటాడు. 5 తిరుమలగిరి 5 అడుగులు ఉంటాడు, పుట్టలోకి ఉంటాడు. 6వ ద్వారకాపురంలో 6 అడుగులు ఉంటాడు. పైకి 3 రోజులు కనిపిస్తాడు, లోపల 3 రోజులు మొత్తం 6 అడుగులు ఉంటాడు స్వామి. 7వ క్షేత్రం వచ్చేసి తిరుమల. ఇలా 7 క్షేత్రాల్లో 7 మండలాలుగా వెలిసినటువంటి స్వామి ఈయన. అందుకని ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని పూజ చేసుకుంటే 7 క్షేత్రాలు పూజించిన ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. అందుకని భక్తులు ఏ కోరిక వస్తారో ఆ కోరిక తప్పకుండా ఇక్కడ నెరవేరు, వివాహం కానీ, సంతానం, ఉద్యోగం. ఎందుకంటే ఇక్కడ మడిగా అక్షరత్వం చేస్తాం, బయట దేవాలు చేసిన దేవుడు. ఈ పట్టుబడులను కూడా రాత్రికి తడిపారేసుకొని కింద వంటశాలలో మాకు తడిపారేసుకొని తెల్లవారుజాము 3 గంటలు అయి తలస్నానం చేసి వస్తాం. అలా వచ్చేటప్పుడు ఎవరిని తాకూడదు, మేము కింద బట్టలు పడేసిన తొక్కకూడదు. ప్రసాదం మేము చక్రపొంగ లేదు చేసుకుంటూ వస్తాము. అది తీసుకుని అంటే మడిగా నీళ్ళు కూడా తీసుకొస్తాం కింద నుంచి అభిషేకానికి. అలా ఫస్ట్ పూజకి వచ్చేటప్పుడు ఎవరిని తాకుండా వస్తాం అనమాట. కింద ఏదైనా బట్టలు పడేసుకుంటే తొక్కినా, లేకపోతే ఏమైనా తాకినా, ఏదైనా ప్రసాదం మెతులు పడేస్తారు భక్తులు, ఆ ఎంగిలి తొక్కొచ్చినా స్వామి ఇక్కడ ఊరుకోవడం అనమాట. ఫస్ట్ కానీ సర్పరూపంలో వచ్చి కూర్చుంటాడు స్వామి ఇక్కడ దిగానే. అలా సర్పరూపంలో మాకు దర్శనం ఇచ్చాయంటే మనం ఏదో అపరాధం చేసేటట్టు లెక్క. అప్పుడు బయట నుంచే స్వామికి నమస్కారం చేసి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. అలా చెప్తేనే సర్పం పెట్టుకుని మనం రాణిస్తాం, లేకపోతే రానివ్వదు. అప్పుడు లోపలికి వచ్చి స్వామికి అభిషేకం చేసి చక్రపొంగల్ నివేదన పెడతాం అనమాట. ఒకసారి పూజ అయిపోయి నైవేద్యం పెట్టి హారతి తర్వాత ఇక స్వామిని తాకూడదు. ఒకసారి స్వామిని తాగుతాం, మొట్టమొదటి పూజలు మడిగా వస్తాం కాబట్టి తాగుతాం. ఆ అభిషేకం అయిపోయి నైవేద్యం చక్రపొంగల్ పెడతాం ఈ రోజు. ఎందుకంటే స్వామికి ఇష్టంగా అదే చేస్తాం. తిరుపతిలో ఏం చేస్తారు, లడ్డూ చేస్తారు, మీకు ఇక్కడ అనంతవరంలో పాల పొంగల్ చేస్తారు. స్వామికి ఇక్కడ ఇష్టంగా చక్రపొంగల్ చేయాలి. ఆ చక్రపొంగల్ మొట్టమొదటి నివేదన పెట్టేసి స్వామికి అభిషేకం అయిపోయిందంటే, అర్చన అయిపోయిందంటే ఇక ఎవరిని తాగకూడదు, స్వామిని తాగకూడదు. ఎవరిని తాగినా సరే, అంటే భక్తులు తాగినా స్వామిని తాగకూడదు. మీకు బయట దేవాల్లో తాగుతుంటారు, పూలు వేస్తుంటారు, మళ్ళీ స్వామిని తాగుతుంటారు. ఇక్కడ మళ్ళీ పొరపాటు స్వామిని తాగామని భక్తులు తాగిన తర్వాత మళ్ళీ స్వామి సర్పరూపం వచ్చేస్తాడు. ఇలాంటి అనుభవాలు మాకు ఇక్కడ నిష్టగా చేయాలి. మీకు బయట దేవాళ్ళు ప్రతిష్టా దేవాళ్ళు తాగచ్చు, స్వయం కూడా నిష్ట పాటించాలి. మళ్ళీ పొరపాటు తాగకూడదు. స్వామి ఆకారం దిగి సర్పరూపం వచ్చేస్తాడు. 1000 మంది కాదు, 1,00,000 మంది వచ్చేస్తాడు. సర్పం వస్తుంది మళ్ళీ. అందుకని అలా రూపంలో స్వామి వచ్చేస్తాడు. అందుకని ఇక్కడ ఇంత నిష్టగా చేస్తాం కాబట్టి భక్తులు కోరిక వెంటనే సంతానం కానీ, వివాహం కానీ, ఉద్యోగం కానీ ఇలాంటివన్నీ కూడా నెరవేరుతాయి. అలా వచ్చే భక్తులు చాలా మంది ఉంటారు. మనం కూడా శ్రావణ మాసంలో అబ్బాయి వివాహం కోసం చేయించారు, చక్రపొంగల్ చేయించుకొని పంపించారు, భక్తులందరికీ పెట్టించారు. అబ్బాయి పేరుతో 3 నెలల్లో పెళ్ళి అయింది. అబ్బాయికి మాసంలో చక్కగా వచ్చాడు, పెళ్లి చేసుకుంటారు. అయితే అబ్బాయి పెళ్లి చేసుకుంటారు.